హాయ్ ఫ్రెండ్స్, క్రిస్పీ కార్న్ని మన ఇంటిలోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ పోసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా కలిపి మరిగించుకోవాలి. ఇందులో ఒక కప్పు స్వీట్ కార్న్ వేసి ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసుకొని చూడండి, కానంతా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఒక జాలిగరిటెతో ఉడికిన కానంతా తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్, చిటికెడు సాల్ట్, 2 చిటికెడు మిరియాల పొడి వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి. ఇలా నీళ్లు పోసుకొని కలుపుకోవటం వల్ల స్వీట్ కార్న్కి పిండి పర్ఫెక్ట్గా అంటుకొని ఉంటుందండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడివేడిగా మరిగినప్పుడు ఇప్పుడు కార్న్ నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన కార్న్ని జల్లెడతో తీసి పక్కన ఉంచితే చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడి బాగా అయిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, 2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తురుము, 1 పచ్చిమిర్చి తురుము వేసి హై ఫ్లేమ్లో మాత్రమే 2 నిమిషాలు ఫ్రై చేయండి. కొంచెం కొత్తిమీర వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలండి. ఫ్రై అయిన దానిలో ఫ్రైడ్ కార్న్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ పెరి పెరి మసాలా వేసి కలిపి అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వేసి ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని దింపేసుకోండి. అంతేనండి, టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ అండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.